ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేంటి అంటే, గత కొన్ని రోజులుగా ఏదైతే ఈ స్వామివారి ప్రసాదానికి తయారు చేస్తే ఆ నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యికి సంబంధించిన వివాదం, అది చివరికి ఎటువంటి పరిస్థితి వచ్చింది అంటే, ఓ విధంగా చెప్పాలి అంటే, సిట్ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించింది. ఆ నివేదికలో, అది కూడా 11 పేజీల నివేదిక. సరే, ఆ 11 పేజీల నివేదికలో 11వ పేజీలో ఆఖరి పారాగ్రాఫ్లో కొన్ని కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. మరి ఆ పాయింట్స్ని ప్రభుత్వం ఎందుకు అండర్లైన్ చేసుకోలేకపోయింది అనేది ఒక డౌట్. దాంతోపాటు మరో కీలకమైన అంశం, ఈరోజు ఈ నెయ్యికి సంబంధించిన వివాదం పైన చర్చ అసెంబ్లీ సాక్షిగా జరపాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో మరి వైసీపీ నాయకులు ఎందుకు రావట్లా? ఓ ప్రక్కన మండలంలోనే దీనిపైన చర్చ జరగాల్సిందే అంటారు, మరో ప్రక్కన అసెంబ్లీకి రండి అంటే మాత్రం రారు. సరే, ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఈ ఒక్క చర్చ ఒక ఎత్తు. మరి ఇటువంటి తరుణంలో ఈ హెరిటేజ్కి సంబంధించిన వివాదం కావచ్చు, పదే పదే లేవనెత్తున్నారు కదా, సాక్షి మీడియాలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు. మరి అది అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే శాంటిటీ ఉంటుందిగా. మరి అసెంబ్లీకి రావడానికి వీళ్ళకి భయం ఎందుకు? ఈ 2 అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా, ఏదైతే ఆ నివేదిక సిట్ ప్రభుత్వానికి సమర్పించిందో 11 పేజీల నివేదిక, దాంట్లో లాస్ట్ పారాగ్రాఫ్ 11 పేజీలో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. దాన్ని ఎందుకని విస్మరించారంటారు? అంటే ప్రసాద్ గారు, అదే నాకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇప్పుడు దేని మీద జరుగుతుంది అసలు ఈ చర్చ అంతా? అధికారుల్ని బాధ్యుల్ని చేశారు, ఆ పాలక మండలి వాళ్ళని ఎవరిని కూడా టచ్ చేయలేకపోయింది. అది ఓకేనండి, అది మనం దాని గురించి వద్దాము. అసలు ఈ చర్చ అంతా దేని గురించి వస్తుంది? నెయ్యి. అది నెయ్యే కాదని చెప్పని రసాయనాలతో కూడినటువంటి విషాలతో కూడినటువంటి విష పదార్థాలతో కూడిన ఒక రసాయనిక ద్రవం, అంతే కదా? అవును, అది నెయ్యే కాదు. అవును, ఇది స్పష్టంగా సిట్ నివేదికలో ఉంది. వాస్తవంగా కూడా దీన్ని 2022లోనే నివేదిక వచ్చేసింది. అవును, మామూలుగా ఏదైతే అప్పుడు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు దాన్ని మైసూర్ ల్యాబ్ పంపించినప్పుడు అవును, స్పష్టంగా వాళ్ళు ఇవ్వటం కూడా జరిగింది. 11 నెలలు దాన్ని పట్టించుకోలేదు ఆయన. తర్వాత కూడా బోలే బాబా వాళ్ళకి అడ్రస్ ఇచ్చేశారు. అంటే ఇది స్పష్టంగా వాళ్ళందరికీ తెలుసు. అది కూడా ఏంటయ్యా అంటే, ఎవరో ఆకాశ రామన్న ఉత్తరం రాస్తే అప్పుడు సుబ్బారెడ్డి గారు వెళ్ళి ఏదైతే ఈ గోడౌన్లు ఉంటాయో, నెయ్యి నిల్వ చేసే కావచ్చు, ఆహార పదార్థాలు, ఇది మామూలుగా ప్రసాదాల్లో వాడే జీడిపప్పు కావచ్చు, మిగిలినాటికి ఆ పదార్థాలకు సంబంధించి అక్కడికి వెళ్ళేసి వాటి నాణ్యతను చూసేసి అనుమానం వచ్చి పంపిస్తే చాలా స్పష్టంగా ఇచ్చింది ఆ నివేదిక. అవునా? ఆ నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని పరిగణలో తీసుకోకుండా ముందుకెళ్లారు. అంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఇది కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళకి తెలుసు. అవును, ఇక్కడ తప్పించుకోవడానికి ఆస్కారం ఎవరికి లేదు. ఇంటెన్షన్ లేదు. అవును, ఇప్పుడు ఎవరు చూడాల్సింది? బాధ్యుడు ఎవరు? పాలక మండలే కదా. చూడలేదని చెప్పి అతను నిర్లక్ష్యంగా చెబుతున్నాడంటే దాని అర్థం ఏంటి? వాళ్ళందరూ కలిసి అతనికి చూసే హక్కు లేదు. ఇక్కడ గమనించుకోండి మీరు, సుబ్బారెడ్డికి చూసే హక్కు కూడా లేదు. సంతకాలు పెట్టడం మాత్రమే ఆయన నిర్ణయాలు, సంతకం పెట్టడానికి మాత్రమే ఆయన పనికొస్తాడు. అక్కడ అమలు చేసేది కరుణాకర్ రెడ్డి. చెప్పి ఇది ఫలాంది జరగాలని చెప్పేది పైనుంచి అధిష్టానం. అంటే సుబ్బారెడ్డి కంటే కరుణాకర్ రెడ్డి చాలా పవర్ఫుల్. మీరు గమనించుకోండి అక్కడ. అతని నేతృత్వంలోనే ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అతను పట్టించుకోడు, అతనికి సంబంధం లేదు. ఎందుకంటే కావాలని మళ్ళీ రెండోసారి ఆయన తీసుకున్నాడు కదా దాన్ని, కాబట్టి అతనికి సంబంధం లేదు. ఇవన్నీ చేసుకుంటానికి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, ఏ ఊరికి ఇవ్వాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా డిసైడ్ చేసేసి, మరి అందుకే కదా దాంట్లో కేసులో పెట్టినటువంటి A34, A35, A36 శాస్త్రవేత్తలను తీసుకుని వచ్చేసి, వాళ్ళు దాంట్లో పనిచేసే వాళ్ళని తీసుకుని వచ్చేసేసి వాళ్ళ ద్వారా నివేదికలు ఇప్పించుకొని, క్లీన్ చిట్ ఇప్పించుకొని, వాళ్లే కదా వెళ్ళి ఏ ప్లాంట్ వాళ్ళు ఎవరైనా సరే టెండర్లో పాల్గొంటారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి దాని సామర్థ్యం ఎంత, ఉత్పత్తి ఎంత, టర్నోవర్ ఎంత, నాణ్యత ఏ విధంగా ఉంది, ఇవన్నీ పరిశీలించాల్సింది వాళ్లే కదా. పరిశీలించి నివేదిక ఇవ్వాల్సింది వాళ్లే కదా.
మరి అలాంటి వాళ్ళే నివేదికలు తప్పుడు ఇస్తున్నారు అంటే వాళ్ళందరూ కలిసి చేశారనే కదా దీని భావం. కరెక్ట్. రెండోది, కఠినతరమైనటువంటి నిబంధనల్ని సడలించేసి తక్కువ రేటుకి, అంటే దేవదేవుడికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా ఈరోజు యావత్ ప్రపంచం కీర్తించబడుతున్నటువంటి ఆ దేవదేవుడికి సంబంధించి నాణ్యమైన ఆవు నెయ్యి మాత్రమే వాడాలని చెప్పని ఉంటే దానికి సంబంధించి 300 చిల్లర రూపాయలకి ఇస్తాను అంటే అసలు కనీసం బుర్రండాళ్ళు ఎవరైనా సరే ఏ విధంగా వస్తుంది అని చెప్పిన ఆలోచన చేయరా? అవును. సరే, ఇదంతా ఒక ఎత్తు, మీరు చెప్పిందంతా కరెక్టే, ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చర్చించుకుంటున్నాం. అయితే ఇక్కడ ప్రభుత్వానికి సిట్ సమర్పించిన నివేదికలో ఇక్కడ క్లియర్ కట్గా 11వ పేజీ లాస్ట్ పారాగ్రాఫ్లో ఉంది, మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఓకే. పైన రీజన్స్ అని చెప్పిన తర్వాత, ఫర్ ద రీజన్ స్టేటెడ్ అబౌవ్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు టేక్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగేన్స్ట్ ద అబౌవ్ ఎర్రింగ్ కమిటీ మెంబర్స్. ఇది అండర్లైన్ చేయాలి. ఆ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్ ఫర్ డెలిబరేట్ ఒమిషన్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఇన్ బోత్ రిలాక్సేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ టెండర్ కండిషన్స్. ఇప్పుడు మీరు చెబుతున్న ఆ టెండర్ నిబంధనలకు సంబంధించి సడలింపు కావచ్చు, ఏ విధంగా వీళ్ళు చేశారు అనే దానికి ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే బాధ్యులు కదా. అందులో ఆ ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్ అని క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. మరి మెన్షన్ చేస్తే ప్రభుత్వం తరపున కావచ్చు, మరి చాలామంది ఉన్నారు. అసలు దేవాదాయ ధర్మశాఖ మంత్రి ఉన్నారు, ఎంతోమంది టీటీడీ సభ్యులు ఉన్నారు. ఎందుకని దీనిపైన ఎవరు ఆ లైన్ అండర్లైన్ చేయగలుగుతారు? ఇప్పుడు మీరు గమనిస్తే రాత్రిగాక కిందటి రాత్రి TV5లో మూర్తి గారు దీని గురించి మాట్లాడారు, పాయింట్అవుట్ చేశారు. అలాగే రాత్రి ఉమేష్ చంద్ర గారు మాట్లాడారు, అడ్వకేట్ ఉమేష్ చంద్ర, అలాగే పట్టాభి గారు కూడా మాట్లాడారు. ఓకే. ఇంత వివరంగా దాంట్లో ఉన్న తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ వేయటానికి కారణం కూడా దీని మీదే. అంటే ఇక్కడ సిట్ అనేది సుప్రీం న్యాయస్థానం ద్వారా ఏర్పాటైన సిట్టు ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. అవును. దీనిలోంచి ఎవరెవరు దీంట్లో బాధ్యులు వివరంగా చెబుతూ వాళ్ళు వీళ్ళని విచారించేసి వాస్తవాలు మీ చేతుల్లో పెడుతున్నాం, మీరు వాస్తవాలన్నీ కూడా బయటికి తీసేసి దాన్ని రేపు పొద్దున మీరు పొందుపరిచి ముందుకెళ్ళండి అని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు వాళ్ళకి ఇచ్చింది. మీరన్నట్టు దీనికి మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఈరోజు చర్చ సందర్భంగా కావచ్చు, దీన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వ పెద్దల మీద అనేది ఉంది, నిస్సందేహంగా ఉంది. మీకు నాకు అంటే కూడా, మన ఇద్దరి కంటే కూడా, దీని గురించి మాట్లాడే వివిధ మాధ్యమాల్లో మాట్లాడే వాళ్ళకంటే కూడా ఇది ప్రభుత్వానికి ఉంది. ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, క్లీన్ చిట్ ఇచ్చింది. మన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు, సుబ్బారెడ్డి అనే వ్యక్తి కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళకపోతే A1గా, A2గా, A3గా, A4గా మా అందరి పేర్లు ఉండేవి అని చెప్పాడు కదా. ఓకే. ఇప్పుడు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు తాజాగా కూడా ఆ సుబ్రహ్మణ్యం స్వామి వెళ్ళాడు, ఏకసభ్య కమిటీని ఎలా వేస్తారు మీరు, ఆల్రెడీ సుప్రీం సిట్టు నిర్వహిస్తాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మరి నిన్న సుప్రీంకోర్టులో సాక్షి కొట్టిందిగా. ఏ విధంగా కొట్టిందంటే దానికి కూడా చెబుతాం మీకు. మామూలుగా మనం చెప్పు తీసుకొని కొట్టింది అంటాం, కానీ మరక పడే విధంగా అంటే దేని మీద రాసుకుంటే వాసన వచ్చి చూడండి, దాంతో కొట్టింది. ఓకే, అర్థమైందా? అవును. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి అనే అతను మామూలుగానే ఎప్పటి నుంచో కూడా అతను అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నాటి ఇందిరాగాంధీ దగ్గర నుంచి వాళ్ళ మీద పోరాటం చేస్తూ సోనియా గాంధీ అవినీతి మీద, జయలలిత అవినీతి మీద, రాహుల్ గాంధీకి సంబంధించిన దాని మీద ప్రతిసారి న్యాయస్థానానికి వెళ్లే వ్యక్తి సిబిఐ కేసులోను, ఈడీ కేసులోను ఉండి ప్రతిపక్ష నేతగా, ఎంపీగా, తర్వాత ముఖ్యమంత్రిగా ఇతనికి ఏ అర్హత ఉంది, ముందుగా ఇతని మీద ఎందుకు విచారణ చేయట్లేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క రోజైనా సరే ఎక్కడ న్యాయస్థానానికి వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చి మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఇదే తిరుమల తిరుపతికి సంబంధించి వచ్చి ప్రత్యేకంగా వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉండవాళ్ళ అరుణ్ కుమార్ లాగానే, ఎందుకంటే రామోజీరావు గారు ఒక్కడే కనపడతారు ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారికి, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అవినీతి చేసేవాళ్ళు కనపడరు.
రామోజీరావు గారు ఒక్కళ్ళే ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నాడు, ఆయన వల్లే రాష్ట్రానికి నష్టం వచ్చిందని చెప్పని ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కనపడింది. అట్లాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తికి భారతదేశంలో మిగిలిన వాళ్ళందరూ అవినీతి పరులు. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఆయన ఆపోజిట్కి వెళ్ళాడు. ఇక్కడికి వచ్చే తలికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ విపరీతంగా కారిపోతూ అతనికి అనుకూలంగానే మొట్టమొదటి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించుకోండి. జంబో క్యాబినెట్ గురించి ఆ రోజు వస్తే మళ్ళీ అప్పుడు కూడా వెళ్ళాడు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి కమిటీకి సంబంధించి వేసినప్పుడు కూడా. ఇక్కడ పోయినసారి కూడా వచ్చేసి మళ్ళీ వత్తాసు ప్రత్యేకమైనటువంటి విమానంలో వచ్చి తిరుమలకి వెళ్ళేసి అక్కడి నుంచి ముఖ్యమంత్రిని కలిసి వెళ్ళిపోయాడు. అవును, స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. నేను అదే అనుకున్నాను, ఏందా ఇప్పుడు దాకా ఇతను రాలేదు, ఇతను మాటలు ఎక్కడ వినపట్టలేదు, ఏమైపోయింది, ఒకవేళ వెంకటేశ్వర స్వామి వ్యతిరేకంగా మనం ఎందుకు వెళ్దాం అనుకున్నాంలే అన్న భావంతో ఆగి ఉంటాడేమో అని అనుకున్నా. కానీ ఇప్పుడు వచ్చాడు. దీన్ని నేను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను ప్రసాద్ గారు. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామికి అనే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంటే విపరీతమైన జలసి, విపరీతమైన కోపం అండి, ద్వేషం కూడా. మీకు ఇంకో విషయం చెప్తా, ఆయన పిటిషన్ ఎప్పుడే సార్ తెలుసా మీకు? మొన్న 11వ తారీఖే. అవును, మంచి మాట చెప్పారు. 11 మంది శాసనసభ్యులు. మన 11వ తారీఖు నాడు గవర్నర్ గారి ప్రసంగం, 11 గంటలకు గవర్నర్ గారి ప్రసంగం. ఈయన 11వ తారీఖు వేశాడు పిటిషన్. 11 పేజీల నివేదిక మాత్రమే సిట్టు వాళ్ళు ఇచ్చారు. అంటే ఈ 11 అనే అంకె వాళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుందో మీరు గమనించుకోవాలి. ఇక అది జన్మల బంధంలాగా వాళ్ళకి 11 అనేది ఆ విధంగా వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఇచ్చినప్పుడు సుబ్బారెడ్డి పేరు మీద ఇచ్చారనుకోండి, ఇప్పటికే 2 సార్లు సుబ్బారెడ్డిని సాచి కొట్టారు కాబట్టి ఇది 3వసారి అవుతుంది కాబట్టి ఈ రోజు ఈయన తీసుకొచ్చి ప్రయోగం చేశారు. దీనివల్ల ఏంటి, ఇంకెవడో వెళ్ళే పని లేదు, అవకాశం లేకుండా పోయింది కదా. చాలా స్పష్టంగా వివరంగా ఇచ్చారు కదా వాళ్ళు. అవును, దీంట్లో అసలు మేము ఏలు కూడా పెట్టాం, యూ కెన్ గో అహెడ్ అని చెప్పేసి హైకోర్టును కూడా అవరోధాలు కల్పించొద్దు అని చెప్పి ఇచ్చింది కదా. అవును, అంటే ఇందా చెప్పినట్టు ఆ దేవదేవుడికి వీళ్ళు అపవిత్రం చేశారు, కల్తీ చేశారు కాబట్టి వీళ్ళకి శిక్షలు తప్పు అనే అభిప్రాయాన్ని సుప్రీం న్యాయస్థానం అయితే నిస్సందేహంగా. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇందాక చదివిన ఆ 11వ పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. దాని గురించి మంత్రివర్గంలో చర్చించి న్యాయవాదులు పిలిపించుకొని దాంట్లో ఏమేం చేయాలనేది మాట్లాడుకున్న తర్వాత న్యాయ సలహా తీసుకొని మంత్రివర్గ నిర్ణయంతో ఏకసభ్య కమిటీని ఈరోజు దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వేయడం కూడా జరిగింది. దానికి 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు, గమనించుకోండి. అవును, కాబట్టి ఎవరినైనా పిలిపించి మాట్లాడుకోవచ్చు. ఆయన దీనికి సంబంధించి సిట్ వాళ్ళు ఎవరెవరైతే అనుమానాలు వ్యక్తం చేశారో ఎవరినైనా పిలిపించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పిలిపించి మాట్లాడుకున్న సందర్భంగా ఆ నివేదికని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా రేపు పొద్దున ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా కూడా న్యాయస్థానం సమ్మతి ఉంటుంది. ఇది చట్టబద్ధంగా ఏర్పాటు చేసినటువంటిది కమిటీ. దీనికి సంబంధించి మీ అనుమానం నాకు అర్థమైంది. ఎందుకు కూటమి పెద్దలు కావచ్చు, కూటమి శాసనసభ్యులు కావచ్చు, కూటమి మంత్రులు కావచ్చు హైలైట్ చేయాల్సింది ఎందుకు ఈ మంచి అవకాశం కదా. అవును, ఈ రోజు శాసన మండలిలో వాడు మాట్లాడుతున్నారు, అందుకనే వీళ్ళు చర్చకు రమ్మన్నారు, మాట్లాడదాం అన్నారు. అవును, 2 సార్లు వాయిదా తీర్మానాన్ని మోషన్ రాజు గారు తిరస్కరించారు. అవి ఎలిజిబుల్ కాదు అని చెప్పని వాళ్ళు ఇచ్చిన 2 తీర్మానాలను కూడా తిరస్కరించడం కూడా జరిగింది. ఆయనే ఇష్టపడలేదు దీన్ని ముందుకు తీసుకురావడానికి. రెండోది, ఈరోజు వీళ్ళు ఆధారాలతో సహా ముందున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏందా అంటే ఇది చర్చకు గనక వస్తే, శాసన మండలిలో చర్చకు గనక వస్తే అన్ని వివరాలు రికార్డు అవుతాయి, మన తప్పులన్నీ బయటపడతాయి. కాబట్టి ఇది చర్చకు రాకుండా ప్రభుత్వం మోకాలు అడ్డేస్తుంది. ఇది హెరిటేజ్ మీద గనక పంపించుకుంటా వెళ్తే, ఎండాపూర్ మీద గనక పంపించుకుంటా వెళ్ళిపోతే మనకి చర్చ పక్కదా వెళ్తుంది, కొన్ని రోజులు దీని గురించి మాట్లాడుకుంటారు అనే ఒక రాజకీయ వ్యూహంతో. రెండోది మీరు ఇంకోటి కూడా ఆలోచించుకోండి, హెరిటేజ్ ని ఆర్థికంగా నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతో
ఈ విధమైన దాడి చేస్తున్నారు. ఒకవేళ నష్టం జరిగినా దానివల్ల పెద్దగా పోయేది ఉండదు కదండి. వాళ్ళు దాని గురించి పట్టించుకోరు. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా హెరిటేజ్ ఉండే పేరు హెరిటేజ్ ఉంటుంది. అవును, ఏ దానికే ఉంటుంది. ప్రజలంత పిచ్చోళ్ళండి. ఈ రోజు 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వీళ్ళ ప్రయత్నాలకు కానీ ఈ కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యి ద్వారా ఏం జరిగిందో ఈ రోజు దాదాపు బయటికి రాకపోయినా హిందూ సంఘాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళు వచ్చి బజార్కి వచ్చి ఆందోళన చేయకపోయినా ప్రతి వాళ్ళు దీని గురించి ఆలోచించుకుంటున్నారు. ప్రతి వాళ్ళు దీని గురించి చర్చించుకుంటున్నారు. వాళ్ళంతా చూస్తున్న చూపులన్నీ కూడా 5 సంవత్సరాల్లో పాలక మండలంలో ఉండి చేసిన వాళ్ళు ఎవరు, దీనికి సపోర్ట్ చేసినటువంటి అధికారులు ఎవరు, ఎవరిని అరెస్ట్ చేస్తారని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నివేదికను చేతిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన ఈ పెద్దలందరూ కూడా దీని మీద వివరంగా ఇదిగో ఇచ్చింది సిట్, ఇది వాళ్ళు చెబుతున్నారు కదా సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, ఎవరికి దీంట్లో క్లీన్ చిట్ అనేది ఇవ్వలేదు. వాళ్ళ పరిధిలో ముందుగా అధికారుల మీద చర్యలు తీసుకోమన్నారు. ఎందుకంటే బాధ్యత వాళ్ళది కాబట్టి. నిర్ణయాలు తీసుకునేది బోర్డు అయినా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులది కాబట్టి, ఎక్కువ బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి నియమ నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ఆమోదించకూడదు కాబట్టి ముందుగా వాళ్ళని చర్యలు తీసుకోండి, ఆ తర్వాత పాలక మండలి మీదకి వెళ్ళడం అనేది దానిలోని ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప సుబ్బారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, కరుణాకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, ధర్మారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, ఫైనాన్స్ అడ్వైజర్ ఉన్నాడు కదా బాలాజీ, అవును, అతనికి ఎలాంటి సంబంధం లేదు అని ఎక్కడా ఇవ్వలేదు. ఇప్పుడు నా వరకు మీ వరకు వచ్చిన ఈ యొక్క అభిప్రాయాన్ని కనీసం కూటమి పెద్దలు దీన్ని గనక తీసుకొని పరిగణలో తీసుకొని రోజుకు ఒక 2 కాడికి ఈ చర్చను ప్రజల్లోకి తీసుకురాగలిగితే నిస్సందేహంగా కూడా ఇప్పటికే వాళ్ళు అందుకే వాళ్ళు అక్కడ రావట్లేదు. మీరు ఇంకో మాట అన్నారు, శాసనసభకు వచ్చి చెప్పొచ్చు కదా అని చెప్పని. ఏం చెబుతారు? వీళ్ళు కూడా అదే వెయిట్ చేస్తున్నారేమో నాకు అనుమానం. వ్యూహాత్మకంలో భాగంగా వాళ్ళు ఇంకా ఇది పట్టించుకోలేదు, ఈ కూటమి ప్రభుత్వం 11వ పేజీ బయటికి తీయలేదు కాబట్టి మనం ఎదురుదాడి చేయొచ్చు అని చెప్పి భావిస్తున్నారేమో. వాళ్ళు వస్తే ఇవన్నీ బయట పెట్టాలని అవుతున్నారేమో అని అనుమానం కూడా నాకు కలుగుతా ఉంది. ఇవన్నీ చూడని వ్యక్తులు అయితే కాదు కదా వీళ్ళు. అవును, అదే కదా, మనమే చూసామంటే వాళ్ళు ఎందుకు చూడకుండా ఉంటారు? నాకు ఈ అనుమానం కూడా ఉంది. అంటే వాళ్ళు రెచ్చిపోయి వస్తే ఆధారాలు ముందు పెట్టిన తర్వాత పారిపోవడం తప్ప ఏం చేయలేరు కదా. అంటే శాసనసభలో రికార్డ్ అయింది కదా, శాసన మండలిలో రికార్డ్ అయింది కదా, వాళ్ళ తప్పు వాళ్ళే ఒప్పుకున్నట్టు అయింది కదా. ఓకే, అందుకనే వాళ్ళు రావటం లేదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి సీజుని నెయ్యిగా చీజ్ పట్టుకొని నెయ్యి ప్యాకెట్ అని చెప్పాడు కదా. ఈరోజు వాళ్ళు ప్రకార్డులు పట్టుకొని వస్తే అందుట్లో దేవదేవుడి ఫోటోలు తీసుకొని వస్తే, చెప్పులు వేసుకొని వస్తే, బూట్లు వేసుకొని వచ్చిన వాళ్ళని వాళ్ళు వేసుకురాలేదని చెప్పి చెబుతున్నాడు కదా. చెప్తారు చైర్మన్ గారు క్షమాపణ చెప్పమంటే క్షమాపణ చెప్పం మేము అని చెప్పని మళ్ళీ ఈరోజు అవి మేము అడిగితే ఆ ఫుటేజ్ మాకు ఇవ్వకుండా మీరు ఎలా లీకేజ్ చేశారని చెప్పారు. అంటే పొంతన లేనివి, సంబంధం లేనివి, దీనికి సంబంధించినవి కానివి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఏదో విధంగా చర్చను పక్కదారి పట్టిద్దామనే ఆలోచన తప్ప చేసిన తప్పును ఒప్పుకునే ఆలోచన వాళ్ళకైతే లేదు. నాకు తెలిసి వాళ్ళు చర్చ పెట్టారు కదా కూటమి పెద్దలు. సరే మనం మాట్లాడుకున్న తర్వాత ఈ వస్తూ ఉంటుంది అనుకుంటాను. ఈ చర్చ అయిపోయిన తర్వాత వీళ్ళెటు రాలేదు కాబట్టి రేపు నుంచి మీరు నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా మొన్న పట్టాభి స్టార్ట్ చేశాడు కాబట్టి నిస్సందేహంగా కూడా అవి రేపు పొద్దున ముందుకు తీసుకెళ్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అయితే ఇక్కడ నాకు ఒక అనుమానం, వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వస్తే బుక్ అయిపోతారు, శాసన మండలిలోనైనా బుక్ అయిపోతారు. సరే, శాసన మండలి అయినా అసెంబ్లీ అయినా. సో అసెంబ్లీకి ఎందుకని రావట్లేదు? ఒకవేళ రాలేదనుకోండి అప్పుడు ఇంకా బుక్ అయినట్టు కదా. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం లేదు, లేకపోతే వాళ్ళు చెప్పే అబద్ధాలని ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు హెరిటేజ్ అన్నా, ఇందాపూర్ డైరీ అన్నా, ఇంకా ఇతరత్ర ఏ చెప్పినా అది అసెంబ్లీ సాక్షిగా వచ్చి మాట్లాడితే రికార్డ్స్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం చెబుతున్న తప్పులు, అబద్ధాలు వాటిని వీళ్ళు నిలదీసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారంటే ఏంటి?
లోపాలు తప్పులన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకోరంటారా? ప్రజలకు సంపూర్ణంగా అర్థమైంది ప్రసాద్ గారు. ఇక్కడ వాళ్ళు వచ్చారు అనుకోండి, మనం ఇన్ని వివరాలు మనం మాట్లాడినప్పుడు ఇవి ప్రభుత్వ పెద్దల దగ్గర ఉండవా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి కదా. వాళ్ళు దాన్ని చూపించేసి సిట్టు నివేదికను అక్కడే చదివి వాళ్ళకు కూడా ఇచ్చేసి వచ్చారనుకోండి 11 మందికి వివరంగా ఇచ్చేసి ఆ 100 పేజీలతో పాటు ప్రభుత్వానికి 11 పేజీలకు సంబంధించింది ఏదైతే ఇచ్చారో అవి కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి రేపు పొద్దున అక్కడ ముఖ్యమంత్రి గారు అయ్యా ఆ పేజీ ఏంటో మీరు చదవండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని అడిగాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి చదువుతాడా? ఏం మరి అది నేను చెప్పలేదు. చదవలేడు కదా. చదివితే బుక్ అయినట్టేగా. చదవపోయిన బుక్ అయినట్టే కదా. బుక్ అయినట్టే కదా. అందుకని అక్కడ రాకుండా బయట కూర్చొని అసత్యాలు అబద్ధాలు కళ్ళు ఆర్పకుండా ఎక్కడ అటు ఇటు తోటుపాటు లేకుండా పచ్చి అబద్ధాలు వాళ్ళు మాట్లాడొచ్చు కదా ప్రెస్ మీట్ లో. ఎందుకంటే ప్రెస్ మీట్ లో ప్రసాద్ గారిని పిలవరు, ఇంకోళ్ళు ఎవరిని పిలవరు. ఎందుకంటే క్వశ్చన్లు వేస్తారు కాబట్టి, రికార్డెడే కాబట్టి వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాట్లాడుకొని జనాల మీద వదిలేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక వైపున బొత్స వస్తాడు, ఒక వైపునేమో రోజా వస్తుంది, ఒక వైపునేమో పేరు నాని వస్తాడు, ఇంకో వైపున అమ్మటి రాంబాబు వస్తాడు. వీళ్ళందరూ వచ్చి కూర్చొని వీళ్ళు చాలదన్నట్టు ఇంకో జడలు ఇంకో బడులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఇచ్చే పేమెంట్ల ప్రకారం ఆయన చెప్పాడు కదా విజయసాయి రెడ్డి, మీరు నేను చెప్పలేదు కదా, విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, అందుకే ఉదాహరిస్తున్నాం. వాళ్ళు చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. వీళ్ళతో పాటు కొంతమంది మేధావులు ఉంటారు. ఇంకా వాళ్ళు మామూలుగా వాళ్ళ వల్లే ప్రజాస్వామ్యం బతుకుతున్నట్టు, ప్రశ్నించడానికే వాళ్ళు పుట్టినట్టు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా మాకు 39.5% ఓట్లు ఉన్నాయి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతగా మనం తీసుకురాగలిగితే, ఇంకా కొంతమందిని మార్చుకోగలిగితే మనకు వస్తుంది అని. వారు పిచ్చిమండ ఆడకలారా, 39.5% ఓట్లు ఎట్లా వచ్చినాయో ప్రజలందరికీ తెలుసు, స్పష్టంగా అర్థమైపోయింది. ఎవరిని బెదిరించేసి ఎవరిని భయపెట్టేసి ఈ పథకాలు రేపు పొద్దున ఓట్లు వేసేది మాకు తెలిసిద్ది, మేమే అధికారంలోకి వస్తున్నాం, ఈ పథకాలుగా రద్దయిపోతాయి అని చెప్పి బెదిరించి ఎవరెవరిని లబ్ధిదారులని ఏ విధంగా బెదిరించి చేయించుకుంది చూస్తూనే ఉన్నాం. మరి ప్రభుత్వం వ్యతిరేకత వచ్చిన తర్వాత జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి, గుంటూరు కృష్ణా కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి చిత్తుగా అసలు వాళ్ళు పోటీయే చేయలేదు కదా. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి తెలుసు. అసలు అందాకెందుకండి, వాళ్ళ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు 80% మేము గెలిచేసుకున్నాము, 90% మేము గెలిచేసుకున్నాము, సో వై నాట్ 175 అన్నారు. ఏమైంది చూసారు కదా. ఇంకో మాట మర్చిపోయారు మీరు, వాళ్ళు అధికారంలో ఉండగానే అదే వాళ్ళ 3 ప్రాంతాలలో, రాయలసీమలో 2, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ గెలుచుకుందిగా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో 108 నియోజకవర్గాల పరిధిలో 3 చోట్ల రీసౌండ్ వచ్చింది కదా. అంటే అది ప్రభుత్వ వ్యతిరేకత అంటే అదే కదా. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అదే చూడాలా. మరి మీరు నిరూపించాలి కదా. మీరు ఎందుకు ఎన్నికల నుంచి పారిపోతున్నారు? ఇక్కడ ప్రసాద్ గారు చాలా స్పష్టం. వాళ్ళు శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ వచ్చి ఈ అంశం మీద మాట్లాడరు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నిబంధనలు సడలించిన దానికి ఆ రోజు చేసినటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి. అవును, పరకామణి అంశం ఒకటి బయటకు వస్తుంది. ఈరోజు పరకామణి అంశం తీసుకుందాం మనం. ఆ రవికుమార్ అనే అతను ఆ దొంగతనం చేస్తే సీసీ ఫుటేజీ కూడా మాయం చేశారు కదా. అవును, ఆ అఖిలాండకోడి బ్రహ్మాండ నాయకుడే ఒక భక్తుడి ద్వారా, అంటే అక్కడ పనిచేసే సిబ్బంది భక్తుడి ద్వారా మళ్ళీ అది బయట రావడం కూడా ఇప్పుడు బుక్ అయిపోయారు కదా. ఎక్కడ దీన్ని బయట పెడతారో అని చెప్పని దానికి సంబంధించి ఎవరైతే విజిలెన్స్ సతీష్ కుమార్ ఉన్నాడో అతను రెండోసారి వచ్చేసి అతను నివేదిక ఇవ్వబోతున్న సందర్భంగా, అతను వాంగ్మూలం ఇవ్వబోతున్న సందర్భంగా ఎవరికైతే ఇబ్బందికరంగా కలుగుతుందో వాళ్ళే చంపేశారు కదా. అది అనుమానాస్పదం లేండి, చంపేసే. అనుమానాస్పదం అనే మాట మర్చిపోండి మీరు. నేను చెబుతున్నాను బల్లగుద్ది. ఒకవేళ మీ పాత్రికేయుడుగా మీకున్న పరిధిలో మీరు చెప్పలేడానికి మీకు ఇబ్బంది ఏమో కానీ నేనైతే స్పష్టంగా చెప్తున్నాను, అతను చంపేశారు. ఎందుకంటే చెబుతాను మీకు, వాళ్ళకి సంబంధించిన రైల్వే పోలీసులకు ఎవరికైనా సరే ఒకవేళ ఒక బోగిలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బోగి తలుపులు తీయటానికి ఇబ్బందిగా ఉంటే రైలు అంటే ఒక బోగి నుంచి ఆ బోగి దాకా వెళ్ళే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. రైలు వెళ్ళేటప్పుడు కూడా, రైలు ప్రయాణం చేసేటప్పుడు కూడా
100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నా కూడా వీళ్ళు వెళ్ళగలుగుతారు. అలాంటి వ్యక్తికి ప్రమాదం ఎలా జరిగిద్ది? ఓకే. ఏసీ బోగీలో ఎలా జరిగింది చెప్పండి? నిస్సందేహంగా అది హత్య. దాంట్లో రెండో మాటే లేదు. ఇది ఒక యాదృచ్ఛికం. మళ్ళీ ఇక్కడ కూడా ఆయన సీట్ నెంబర్ 11. అంటే అంటే వాళ్ళకి అలా కలిసి వస్తున్నాయి. ఎందుకంటే పాతాళంలోకి పోవటానికి అన్ని మార్గాలు వాళ్ళకి ఈరోజు చూపిస్తున్నారు. ఇట్లా మీరు ఆ పరకామణి అంశం తీసుకున్నా సరే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద పింక్ డైమండ్ అని చెప్పి మాట్లాడారు కదా, అందులో ఈ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు. అదే చెప్పేది. అలాంటప్పుడు ఇతను వస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని విషయాలు ఒక్కోటి వెలుగు చూస్తున్న తర్వాత కూడా వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు దీని గురించి ఏం చర్చించలేదు కదా, దీని గురించి పట్టించుకోలేదు కదా. వాళ్ళ యొక్క పూజారి గారి చేత స్పష్టంగా చెప్పించారు కదా, ప్రధాన పూజారి గారి చేత అది పింక్ డైమండ్ కాదు అని చెప్పని. ధర్మారెడ్డి కూడా చెప్పాడు కదా. అంటే వాళ్ళు ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడతారో స్పష్టంగా దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది కదా. ఇవన్నీ కూడా ప్రజలను నమ్మించాలనే క్రమంలో భాగంగా ఇంకా మేము చెప్తే ఇన్నే జనాలు ఉన్నారు, వింటారు అన్న ఉద్దేశంతో సహజంగా ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళ చెప్పే వ్యక్తుల మాటలు వింటున్నారు అంటే అది ప్రసారం గాంగంలోనే గతంలో 1,00,000 మంది చూస్తే 1,25,000 మంది చూస్తారు. అది అట్లా పెరుగుకుండా 2,00,000 మందికి వెళ్తారు. అలాగే సాక్షి దినపత్రిక అధికారంలో ఉండగా ఎన్ని పేపర్లు అమ్ముడుపోయినాయి, ఈ రోజు ఎన్ని పేపర్లు అమ్ముడుపోతున్నాయి. తగ్గిపోయింది సర్క్యులేషన్. మరి ఎందుకు తగ్గిపోతుంది? నువ్వు చెప్పి నిజాలైనప్పుడు ఎందుకు తగ్గిపోతుంది? నువ్వు చెప్పే నిజాలైనప్పుడు నమ్మేటప్పుడు ప్రజలు వాళ్ళు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అభిమానుల కంటే కూడా తెలుగుదేశం పార్టీ అంటే పడని వ్యక్తులు, వారసత్వంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండవాళ్ళు, సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైసీపీకి మారిన వాళ్ళు, కాస్త ప్రజాస్వామ్య విలువల గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అవునా? కనీసం మాకు సానుభూతి అని వచ్చి జైల్లో కూర్చుంటే మిగిలిన వాళ్ళు అన్నా కూడా శాసనసభకి వెళ్ళి ప్రశ్నిస్తారేమో, మా సమస్యల గురించి మాట్లాడతారేమో, ప్రజా సమస్యల గురించి రోడ్డెక్కుతారేమో, ప్రజా ఉద్యమాలు ఏమన్నా నిర్మిస్తారేమో అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చెప్పేదాటిలో ఏది జరగలేదు కనపడతా. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేది జరిగేది లేదు, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళేది జరిగేది లేదు. అసెంబ్లీకి అయితే వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరగవచ్చు అనేది నేనైతే చెప్పగలను. ఊహాతీతమే. అది ఊహాతీతం కాదు. కొన్ని కనపడుతున్నటువంటి అంశాలు చూసుకుంటా ఉంటే ఇప్పుడు ముందు మన సిట్టు నివేదిక రాగానే ఏమనుకున్నాం, వీళ్ళ పేర్లు ఎందుకు లేవు, ఇంత జరిగింది కదా అని అనుకున్నాం కదా. మరి ఈ రోజు 11 పేజీల నివేదిక బయటకు వచ్చిన తర్వాత కనపడతా ఉంది కదా. రేపొద్దున మీరు అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వం దీని మీద విచారణ చేయకుండా ఇంతవరకు క్లోజ్ చేసేసారు అనుకోండి, అప్పుడు మీరు అన్నట్టు ఇది జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళదు అని చెప్పి మనం భావించవచ్చు. మరి ఈరోజు దినేష్ కుమార్ గారి నేతృత్వంలో ఏకసభ్య కమిటీని వేసి ముందుకెళ్తున్నారు అంటే వీళ్ళు చాలా తీవ్రంగా దాన్ని పట్టించుకుంటున్నారని అర్థమే కదా. అదే అర్థమే. కానీ ఇక్కడ వీళ్ళు పిటిషన్ వేసారంటే దాని అర్థం ఏంటి? అసలు వద్దని పిటిషన్ ఏంటి? ఇది ఏకసభ్య కమిషన్ వద్దని సుబ్రహ్మణ్య స్వామి ద్వారా అది వైసీపీ ఇచ్చిందో లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆయన వాళ్ళ మీద ఉన్న అభిమానం అతనికి ఎందుకు, సరే వాళ్ళకి సంబంధం లేకుండా ఎందుకు వస్తాడు? సరే ఆయన అసలు వద్దని ఎందుకు అడుగుతున్నారా? అదే కదా చెప్పేది, దీని వివరాలని బయటకు వస్తాయి కదా. ఇప్పుడు వద్దని అన్నారంటే దొరికిపోయినట్టే కదా. వాళ్ళకి అది తెలుసు. ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు అనుకోండి, అవును, ఆ రోజు వాళ్ళ బాబాయ్ గారిని హత్య జరిగినప్పుడు, వివేకానంద రెడ్డి గారిని హత్య జరిగినప్పుడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కదా. దాని గురించి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది కదా. అతను మాత్రం అన్ని సార్లు పోయి మా బాబాయిని చంపేశారు. ఈ విధంగా భేద పలుకులన్నీ బలుగుతూ ఉంటాడు కదా. ఆ రోజు మా తండ్రిని చంపారు, మా బాబాయిని చంపారు అని చెప్పేది సహజంగా ఎట్లా ఉంటది మామూలుగా తటస్థులకి, అరే ఏంటి ఇంత రాక్షసంగా చేస్తారా వీళ్ళు, ఏదోనంటే ప్రజాభిప్రాయాన్ని చూడాలి కానీ మనుషులు చంపేస్తారని ఆలోచనకు వచ్చింది కదా. కాబట్టి అప్పుడు సక్సెస్ అయ్యారా లేదా? రైట్. ఇట్లా ప్రతి అంశంలో కూడా ఇప్పుడు వాళ్ళు అడగంలోనే సుప్రీంకోర్టు సిబిఐ విచారణ వేసింది కదా. అట్లానే మళ్ళీ వాళ్ళు మాట్లాడతారేమో అని చెప్పని భావించారు. కానీ అక్కడ ఉన్నది ఎవరు?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా, ఎవరు మోసం చేసినా అక్కడ అక్కడ మోసం చేసే అవకాశం అయితే లేదు కదా. మీకు ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను నేను. చాలా మంది వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, తిరుమల కొండని 7 కొండలు వెంకటేశ్వర స్వామికి అని చెప్పని జీవో తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి అని మాట్లాడుతున్నారు కదా. మరి అంతకు ముందు 2 కొండలకే పరిమితం చేస్తూ కొన్ని కిలోమీటర్ల వరకే పరిమితం చేసి జీవో తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి ఎవరు? అదే రాజశేఖర రెడ్డి కదా. దాని మీదే కదా చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేసింది. ఆ రోజు మిగిలిన హిందూ సంఘాలన్నీ రోడ్డెక్కింది. ఈ ఉధృతం చూసే కదా అతను మళ్ళీ మార్చి చేసింది. దానికి సంబంధించి 7 కొండల వాడితో పెట్టుకుంటే చాలా ప్రమాదం ఎదుర్కొంటావు నువ్వు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ముఖ్యమంత్రిని నిలదీశారు కదా. అంటే ఇక్కడ అంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలు జనం మీద రుద్ది నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారో. ఇప్పుడు శాసనసభ సాక్షిగా మాట్లాడింది రాజశేఖర రెడ్డే కదా, జీవో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డే కదా. ఆ తర్వాత భక్తులందరూ బజార్కు వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే తన ఉనికే ప్రమాదం రావచ్చు అని చెప్పిన ఉద్దేశంతో దాన్ని మళ్ళీ మార్చి చేసింది రాజశేఖర రెడ్డే కదా. మరి ఇన్ని విషయాలు స్పష్టంగా అక్కడ ఉన్న తర్వాత ఈరోజు మళ్ళీ ఆ అంశాన్ని బయటకు తీసుకొస్తున్నారు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకం అనే భావన కలగజేసే క్రమంలో వీళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. మీరు మిగిలిన వాళ్ళు వీళ్ళు చేసినటువంటి అకృత్యాలన్నీ ఈరోజు ప్రపంచానికి చాటడం కోసమే ఆ దేవదేవుడే 27 క్లైమేట్ మైల్ను పెట్టినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించుకున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈరోజు ఈ తిరుమల వెంకన్న స్వామికి సంబంధించి ఆ దేవదేవుడికి సంబంధించి ఎవరైతే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారో 2004 నుంచి కూడా బయటికి తీసుకురాబోతున్నారు. కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ శిక్షల నుంచి ఎవరు తప్పించుకోలేరని అయితే మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. రైట్ సార్, థ్యాంక్ యూ.